వెల్కమ్ టు పూరా లోకల్. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ లో లవ్ జిహాద్ ఘటనపై జరుగుతున్న విచారణలో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. బాధితురాళ్లు పోలీసుల విచారణలో వెల్లడిస్తున్న వివరాలు అక్కడ కొనసాగిన కీచక పర్వాన్ని బయటపెడుతున్నాయి. హిందూ మతంతో పాటు దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, తమతో అసభ్యకరంగా ప్రవర్తించడం, బుర్ఖా ధరించాలని ఒత్తిడి చేయడం, ఇలా నిందితుల నుంచి తమకు అనేక రకాలుగా వేధింపులు ఎదురైనట్టు బాధితురాలు చెబుతున్నారు. గత ఏడాది వివాహం చేసుకుని టీసీఎస్ లో చేరిన ఓ బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలు పోలీసులకే విచిత్రంగా అనిపించాయి. శిక్షణ సమయంలో ట్రైనింగ్ లీడర్ తో పాటు వేరే విభాగానికి చెందిన వ్యక్తులు సైతం వారితో అసభ్యకరంగా మాట్లాడేవారని తెలిపారు. తన శరీరం గురించి, వైవాహిక జీవితం గురించి ఇబ్బందికర వ్యాఖ్యలు చేసేవారని, ఆఫీస్ తో పాటు క్యాంటీన్ లోనూ పక్కనే కూర్చుని అసభ్యకరంగా తాకేవారని, బుర్ఖా ధరించకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేవారని బాధితురాలు వివరించారు. బుర్ఖా ధరించాలంటూ ఒత్తిడి చేసేవారట. గుడిపడవ రోజున చీరలో ఆఫీసుకు వచ్చినప్పుడు బలవంతంగా కౌగిలించుకునే ప్రయత్నం చేశారని వివరించారు. ఈ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న నదీ ఖాన్ అనే ఉద్యోగిని ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నాసిక్ సెషన్స్ కోర్టు నిరాకరించింది. తాను 2 నెలల గర్భిణి అని, ఈ కారణంతో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది.